20 ఓవర్ల మ్యాచ్ విన్నాక మంచిగా ప్లాన్ వేసుకొని కూర్చుంటే ఈ పెద్ద మనిషి వచ్చి ఏదో డ్రెస్సింగ్ రూమ్లో ఎత్తిపోయినట్టు కుత్త చెక్కేసే బ్యాటింగ్. దీనమ్మ క్యాచ్ అవుట్ మిస్ అయినా కూడా ఆగడు, ఉతుకుడే పని అన్నట్టుంది అభిషేక్ బాయ్ కథ. ఇక రివ్యూ ముచ్చట చూస్తే పేపర్ మీద 2 టీంలు భారీగా ఉన్నాయి. గట్టి డాక్టర్ సమరం అనుకున్నాం. ఒడియమ్మ తీరా చూస్తే బట్లర్ తప్ప అందరూ బ్యాట్ అంటే ఏందో నాకు తెలియదు అన్నట్టు ఆడిరుగా. అర్షదీప్ యాజ్ యూజువల్ దెబ్బకి ఓపెనర్లు ఓం ఫాట్ స్వాహా మాయమిగా. మన మెజిషియన్ మాంత్రికుడు చక్రన్న బ్రూక్ ని లివింగ్స్టన్ ని వేసుకొని పోయాడు, కథం పట్టించేసిండు. ఆ తర్వాత అక్షర్ హార్దిక్లు కూడా దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే ఒకెన్లో అందరు అమ్మా అయ్యా అంటూ డగౌట్కి వెళ్తుంటే బట్లర్ బాయ్ ఒక్కడే గట్టిగా నిలబడి మొత్తం 133 టోటల్ వచ్చేలా చేసిండు. కనీసం ఇక సీనియారిటీ పరువు కాపాడిండు అనుకో. ఇది మొదటి ఇన్నింగ్స్, మన వాళ్ళు అంతా పాలు పంచుకున్నారు. మనిషికి 2 వికెట్లు, 3 వికెట్లు మన చక్రి బాయ్కి దొరికినాయి. ఇక బిష్ణు ఏం పాపం చేసిండో తెలియదు కానీ అలగ్ సలగ్గా పక్కన పెట్టరు, వికెటే దొరకలే మనోనికి. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ ముచ్చట. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ బాగోతుందని చెప్దామని స్క్రిప్ట్ కూడా రాసేకి లేదు నా బతుక్కి. అభిషేక్ మ్యాచ్ ఆడు బాయ్ అంటే హైలైట్స్ వేస్తాడు, వచ్చిన బాల్ని వచ్చినట్టు ఒకటే వేసుకున్నాడు అనుకో. శాంసంగ్ చిన్నగా ఒక 26 స్టార్ట్ ఇచ్చి సాల్ తమ్ముడు అభి ఇక ఎక్కువ ఏ పక్కకెళ్ళి ఎక్కుతావో ఎక్కనట్టు అది చెప్పేసి వెళ్ళిపోయాడు. అభి ద షో బిగిన్స్. 34 బాల్స్లో 79 రన్స్ అంట, 230+ స్ట్రైక్ రేట్ అంట. ఈ కథ ఏంటంటే సెకండ్ ఫాస్టెస్ట్ 50 ఇంగ్లాండ్ మీద 20 బాల్స్లో కొట్టిండు మన అభిబాయ్. ఫస్ట్ ఇంకో ట్విస్ట్ ఏందో తెలుసా, ఫస్ట్ ఫాస్టెస్ట్ 50 యువరాజ్ సింగ్ 12 బాల్స్లో కొట్టిండు. ఇంకో కథ ఏందో తెలుసా, నీ కథ ఏందిరా సామి నువ్వు ఆగు అని నువ్వు అనుకుంటుండొచ్చు. యువరాజ్ మనోడి మెంటర్ లైక్ మెంటీ అన్నట్టు ఇద్దరు కూతారు ఇంగ్లాండ్ మీద. మా రప్ప 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 12.5 ఓవర్లకే మ్యాచ్ని కథం బట్టి చేసి 133 రన్స్ చేంజ్ చేసి కూర్చున్నారు. మ్యాచ్ కథ హోగా 1-0తో ఇండియా లీడు. అయ్యో ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తుస్సు. కంటెంట్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ ఇస్తూనే ఉంటా.